ఓం శాంతి 14వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, सारी दुनिया को शांति देना एक बाप का ही काम है, इसलिए कहते हैं हे शांति देवा। तो प्राइज भी बाप को मिलनी चाहिए। మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచానికి శాంతినివ్వటం ఒక్క బాబా యొక్క పని। అందుకే అంటారు హే శాంతి దేవా అని। మరి ఈ ప్రైజ్ ఒక బాబాకే లభించాలి। ప్రశ్న, कौन से बच्चे बाप को पूरा पूरा फॉलो कर सकते हैं? ఎటువంటి పిల్లలు తండ్రిని పూర్తిగా అనుసరించగలరు? జవాబు, जो बाप के समान पावन बनते हैं वही पूरा फॉलो कर सकते हैं। ఎవరైతే తండ్రి సమానంగా పావనంగా అవుతారో వారే పూర్తిగా ఫాలో చేయగలరు। जो पक्के आशिक बने वही मुझ माशूक को फॉलो कर सके। ఎవరైతే పక్కా ప్రేయస్సులవుతారో వారే ప్రియుడైన నన్ను అనుసరించగలరు। ऐसे आशिकों को ही मैं साथ ले जाता हूँ। ఇటువంటి ప్రేయస్సుల్ని నేను కూడా తీసుకుని వెళ్తాను। इसलिए शास्त्रों में दिखाते हैं गौ का पूंछ पकड़ने से पार हो जाएंगे। అందుకే శాస్త్రాల్లో చూపిస్తారు ఆవు తోక పట్టుకోవటం ద్వారా తీరం దాటుతారు అని। अब यहाँ गौ की या पूंछ की तो बात ही नहीं है। ఇక్కడ ఆవు యొక్క తోక యొక్క విషయమైతే ఏమీ లేదు। గీత హై తూ ప్యార్ కా సాగర్ హై, పాట నీవు ప్రేమ సాగరుడవు। ఓం శాంతి। బాప్ దాదా దోనో హైనా, బాప్ దాదాలు ఇద్దరు ఉన్నారు కదా। अब यह तो बच्चे जानते हैं कि आत्माओं का बाप शिव बाबा है। ఇప్పుడు ఇది పిల్లలకు తెలుసు కదా, ఆత్మలకు తండ్రి शिव बाबा। यह भी तुम जानते हो कि मैं पतित पावन हूँ। ఇది కూడా మీకు తెలుసు కదా, నేను పతిత పావనుణ్ణి। मैं निराकार हूँ, నేను నిరాకారుణ్ణి। तुम भी निराकार हो, శాంత స్వరూప हो। మీరు కూడా నిరాకారులే, శాంతి స్వరూపాలు। निराकार बाप भी शांति स्वरूप है, ఆత్మ भी శాంతి స్వరూప है। నిరాకారుడైన తండ్రి శాంతి స్వరూపమే, ఆత్మ కూడా శాంతి స్వరూపమే। ఆత్మ का స్వధర్మ है ही శాంతి, ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి। तुम्हारा निवास स्थान है శాంతిధాम, మీ యొక్క నివాస స్థానం శాంతిధామం। जब यज्ञ आदि रचते हैं तो कहते हैं శాంతి దేవా। ఎప్పుడైతే యజ్ఞాలు అవి రచిస్తారో అప్పుడు అంటారు శాంతి దేవా అని। క్యూంకి శాంతి కా సాగర్ తో ఓ పరమాత్మ హై, ఎందుకంటే శాంతికి సాగరుడు ఆ పరమాత్మ। సారీ దునియా కో శాంతి దేనే వాలా ఓ బాప్ హై, మొత్తం ప్రపంచానికి శాంతినిచ్చేవాడు ఆ తండ్రి। ऐसे बहुत है जिसको శాంతి के पीछे प्राइज मिलती है। ఇలా చాలామంది ఉన్నారు, వారికి శాంతికి వెనుక ప్రైజ్ లభిస్తుంది। कभी किसको प्राइज मिलती है तो कहेंगे ये शांति स्थापन करने के निमित्त बने हुए हैं। ఎప్పుడైనా ఎవరికైనా ప్రైజ్ లభిస్తే అంటారు కదా, వీరు శాంతి స్థాపనకి నిమిత్తమయ్యారు అని। इसमें बड़ों के नाम लेते हैं, ఇందులో పెద్ద వారి పేరు తీసుకుంటారు। अब शांति तो चाहिए सारी दुनिया में, ఇప్పుడు శాంతి మొత్తం ప్రపంచానికి కావాలి। नहीं तो अशांत में रहने वाले औरों को भी अशांत करेंगे, లేకపోతే అశాంతిలో ఉండేవారు ఇతరులను కూడా అశాంతి పరుస్తారు। ये है ही రావణ రాజ్య, దీని పేరే రావణ రాజ్యం।
रावण दुश्मन है ना, राम को दुश्मन नहीं कहेंगे. రావణుడు శత్రువు కదా, రాముణ్ణి శత్రువని అనరు. రామ్ కి కభీ ఎఫీజీ నహీ జలాయేంగే, రాముడిదైతే ఎప్పుడు తయారు చేసి బొమ్మ తగలబెట్టరు, గడ్డి బొమ్మ చేసి తగలబెట్టరు రాముడిది. రావణుడిదైతే తగలబెడతారు. నా త్రేతా వాలే రామ్కి, నా పరంపిత పరమాత్మకి. రాముడిది అంటే త్రేతాయుగం రాముడిది తగలబెట్టరు, పరంపిత పరమాత్మ రాముడిది కూడాను. రామ్ రాజ్యతో సబ్ చాహతే హై, రామరాజ్యాన్ని అందరూ కోరుకుంటారు. పరంతు రామ్ రాజ్య కిస్కో కహా జాతా హై యహ్ భీ కోయి నహీ జాన్తే. కానీ రామరాజ్యం అని దేన్నంటారో ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. సిర్ఫ్ కహతే హై నయి దునియా హో, నయి దెహ్లీ మే రామ్ రాజ్య హో. కేవలం అంటారు కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీలో రామరాజ్యం కావాలి అని. నయి దెహ్లీ కహతే హై, నామ్తో బహుత్ రఖే జాతే హై. కొత్త ఢిల్లీ అని అంటారు, పేర్లైతే చాలా పెడతారు. దెహ్లీ సబ్కి క్యాపిటల్ రహతీ హై, ఢిల్లీ అందరికీ క్యాపిటల్, అందరి రాజధాని. దెహ్లీ హీ ఫరిష్తాన్ థా, ఢిల్లీయే స్వర్గంగా ఉండేది. రాధే కృష్ణ కో భీ వహా హీ దిఖాతే హై, రాధాకృష్ణుల్ని కూడా అక్కడే చూపిస్తారు. ఏ దోనో హీ ముఖ్య ప్రిన్స్ और ప్రిన్సెస్ హై, ఈ ఇద్దరే ముఖ్య రాజకుమారి రాజకుమారులు. సిర్ఫ్ దోనో నహీ హై జరూర్ और भी होंगे, కేవలం ఇద్దరే కాదు తప్పకుండా ఇంకా ఉంటారు. ఆట్ రజాయితో గాయి జాతి హై, బుద్ధి సే కామ్ లేనా హై. అష్టరత్నాలు అనే మహిమ ఉంది, బుద్ధికే పని ఇవ్వాలి. సత్యుగ్ మే జరూర్ రాజాయి బి और होगी, సత్యుగంలో తప్పకుండా రాజ్యం ఉంటుంది. యహా భీ దేఖో కితనే రాజాయి హై, ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలు ఉన్నాయి. వృద్ధి హోతే హోతే డేర్ హో జాతే హై, వృద్ధి అవుతూ అవుతూ ఎక్కువైపోతాయి. ఫలానే ఫలానే గాँव का महाराजा, छोटे छोटे गाँव भी बहुत है ना, ఫలానే ఫలానే ఊరికి మహారాజా, అలా చిన్న చిన్న ఊర్లు చాలా ఉంటాయి కదా. సతయుగ్ మే ఇతనే థోడే హీ థే, సతయుగంలో ఇన్నైతే ఉండేవి కాదు. వహాతో లక్ష్మీ నారాయణ్ కా హీ నామ్ బాలా హే, అక్కడ లక్ష్మీనారాయణుల పేరే ప్రసిద్ధి చెందింది. 2500 वर्ष उन्होंका राज्य चला है, 2500 సంవత్సరాలు వారి రాజ్యం నడిచింది. మనుష్య कहते हैं लाखों वर्ष हुए, విచార్ की बात है. మనుషులు అంటారు లక్షల సంవత్సరాలు అయ్యింది అని, ఇది ఆలోచించాల్సిన విషయం. यह है आत्माओं के लिए भोजन, ఇది ఆత్మలకి భోజనం. बाप यह रूहानी भोजन देते हैं तुम्हारी बुद्धि को आत्मा को, బాబా ఈ ఆత్మిక భోజనం ఇస్తున్నారు మీ బుద్ధికి అంటే ఆత్మకి. తుమ్హారీ బుద్ధి కా తాలా అబ్ ఖులా హై, మీ యొక్క బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. ऋषि मुनि आदि सब कहते थे हम रचता और रचना को नहीं जानते हैं. ఋషులు మునులు అందరూ అనేవారు మాకు రచయిత మరియు రచన గురించి ఏమీ తెలీదు అని. अब तुम बच्चे ऐसे नहीं कहेंगे, ఇప్పుడు పిల్లలైన మీరు ఇలా అనరు. तुम तो रचता और रचना के ఆది మధ్య అంతకో జాంతే హో, మీకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు.
तुम अपने 84 జన్మ के చక్కెర को जान गए हो. మీరు 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. ఆది మే తుమ్ దేవీ దేవతా థే. ఆదిలో మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. ఫిర్ మధ్య మే రావణ్ की ప్రవేశతా होने से వికారీ బన్ గయే హై. తిరిగి మధ్యలో రావణుడి ప్రవేశత కారణంగా వికారీలుగా అయిపోయారు. అభి హై అంత సమయ్. ఇప్పుడు అంతిమ సమయం. తుమ్ జాన్తే హో అభి పురానీ దునియా కా వినాశ హో ఫిర్ ఆది హోగి. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది, తిరిగి ఆది స్థాపన అవుతుంది. ఆది మే హోగా రామ్ రాజ్య. ఆదిలో రామరాజ్యం ఉంటుంది. మధ్య సే రావణ్ రాజ్య షురు హోతా హై. మధ్య నుంచి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అబ్ రావణ్ రాజ్య పూరా హో ఫిర్ రామ్ రాజ్య షురు హోగా. ఇప్పుడు రావణ రాజ్యం పూర్తయి తిరిగి రామరాజ్యం ప్రారంభమవుతుంది. నర్ సే నారాయణ్ బన్నా హెనా. నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి కదా. యహ్ హే సత్యనారాయణ కి కథ. ఇదే సత్యమైన సత్యనారాయణ స్వామి కథ. తుమ్ జాన్తే హో సర్వశాస్త్రమయీ శిరోమణి శ్రీమద్ గీత హే. మీకు తెలుసు కదా, సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత. श्रीमत मिलती है श्रेष्ठ बनने के लिए. శ్రేష్టంగా అయ్యేందుకే శ్రీమతం లభిస్తుంది. శ్రీ కహతే హై శ్రేష్ఠ కో. శ్రీ అంటే శ్రేష్టమైన వారు అని అంటారు. బచ్చే జాన్తే హై ఏక్ గీతా శాస్త్ర హై जिससे देवी देवता धर्म की स्थापना होती है సంగం పర్. పిల్లలకి తెలుసు కదా, ఒకే ఒక గీతా శాస్త్రం, దీని ద్వారానే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం శాస్త్రం అని అంటారు. దీని ద్వారానే దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన సంగం యుగంలో జరుగుతుంది. సత్యుగ్ మే తో కోయి పతిత్ హోతే నహీ జో పావన్ బనాయే. సత్యుగంలో పతితంగా ఎవరు అవరు పావనంగా తయారు చేయటానికి. अब तुमको बाप समझाते हैं గీతా కో పతిత్ పావని కహ నహీ సక్తే. ఇప్పుడు మీకు బాబా తెలియచేస్తున్నారు, గీతనైతే పతిత పావని అని అనలేరు. గీతా ద్వారా పావన్ నహీ బన్ సక్తే హై. గీత ద్వారా పావనంగా అవలేరు. గీతా కే భగవాన్ కో పతిత్ పావన్ కహతే హై. గీతా భగవంతుణ్ణి పతిత పావనుడు అని అంటారు. ఏ అచ్చి రీతి యాద్ కరో. ఇది మంచి రీతిలో తలుచుకోండి. గీతా హే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ కా శాస్త్ర. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం. गीता के समय ही महाभारी महाभारत लड़ाई भी लगी थी जिससे अनेक धर्म विनाश हुए और एक धर्म की स्थापना हुई. गीता ద్వారానే, గీత కోసమే అంటారు కదా, గీతనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం అంటారు. గీతా సమయంలోనే మహాభారత యుద్ధం జరిగింది. దీని ద్వారా అనేక ధర్మాలు వినాశనమయ్యి ఒకే ధర్మం స్థాపన జరిగింది. అందుకే గీతని దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రమని అంటారు. బ్రాహ్మణోं का శాస్త్ర नहीं कहते हैं. బ్రాహ్మణుల శాస్త్రం అని అనరు. బ్రాహ్మణోं का नाम గీతా में है नहीं. బ్రాహ్మణుల పేరు గీతలోనే లేదు. ब्राह्मणों का नाम गीता में है नहीं. परम पिता परमात्मा ही आकर ब्रह्मा द्वारा
इन सभी वेदों शास्त्रों आदि का सार बताते हैं. పరంపిత పరమాత్మే వచ్చి బ్రహ్మ ద్వారా ఈ వేద శాస్త్రాలు అన్నింటి సారం తెలియచేస్తున్నారు. అబ్ తుమ్ సమజ్తే హో సత్యుగ్ మే తో బ్రాహ్మణ్ హోతే నహీ. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, సత్యుగంలో బ్రాహ్మణులే ఉండరు. వహా హే లక్ష్మీ నారాయణ్ దేవతాయే. బ్రహ్మా కే బాద్ హే విష్ణు. అక్కడ ఉండేవారు లక్ష్మీనారాయణులు, దేవతలు. బ్రహ్మ తర్వాత విష్ణు. చిత్రోं में भी दिखाया है బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణుపురికి. అందుకే చిత్రాల్లో కూడా చూపించారు బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన అని. బ్రహ్మ और విష్ణు ఇకట్టే తో నహీ హోంగే. బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరూ కలిసి ఉండరు. బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మకి స్థాపన హోగి. బ్రహ్మ ద్వారానే దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఏ డిటేల్ మే సమజ్నే కీ బాతే హై. ఇవన్నీ డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అభి తుమ్ బచ్చే శివ్ బాబా సే స్వర్గ కా వర్షా లేతే హో. ఇప్పుడు పిల్లలైన మీరు శివ్ బాబా నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. హక్దార్ టెహరేనా. మీరు హక్కుదారులయ్యారు కదా. ముఖ్య ధర్మశాస్త్ర హై 4. ఇందులో ముఖ్య ధర్మశాస్త్రాలే 4. శ్రీమద్ భగవద్గీత హే నంబర్ 1 శాస్త్ర जिससे नंबर 1 धर्म की स्थापना होती है. ముఖ్య ధర్మశాస్త్రాలు 4. శ్రీమద్ భగవద్గీత నంబర్ 1 శాస్త్రం. దీని ద్వారానే నంబర్ 1 ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఫిర్ హోతే హే ఇస్లామీ బౌద్ధీ. తిరిగి ఇస్లామీలు వస్తారు, తర్వాత బౌద్ధీలు వస్తారు. ఏక్ గీతా హీ హై जिसमें శ్రీమద్ భగవద్గీత లిఖా హువా హై. ఒక్క గీతలోనే శ్రీమద్ భగవద్గీత అని రాయబడి ఉంది. और कोई శాస్త్ర మే శ్రీమత్ నహీ హై. ఇంకా ఏ శాస్త్రాల్లోనూ శ్రీమతం అనేది లేదు. శ్రీమత్ ఇస్లామీ వ శ్రీమత్ బౌద్ధీ శాస్త్ర నహీ గాయా జాతా. శ్రీమత్ ఇస్లామీ లేక శ్రీమత్ బౌద్ధీ అని శాస్త్రాలలో ఏమీ రాసి లేదు. శ్రీమద్ భగవద్గీత హై హీ ఏక్. శ్రీమద్ భగవద్గీత అనేది ఒక్కటే. ఉస్సే కౌన్సా ధర్మ స్థాపన కియా. దాని ద్వారా ఏ ధర్మం స్థాపన జరిగింది? ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ की स्थापना हुई और स्थापना होती ही है अंत में. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరిగింది, అది కూడా అంతిమంలో. ఏ సమజ్నే కీ బాతే హై. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అభి బాబా హమ్కో టీచర్ కే రూప్ మే పఢాతే హై. ఏ బుద్ధి మే రెహనా చాహియే. ఇప్పుడు బాబా మమ్మల్ని టీచర్ రూపంలో చదివిస్తున్నారు, ఇది బుద్ధిలో ఉండాలి. బాబా హమారా బాప్ హై और టీచర్ भी है. బాబా మాకు తండ్రి మరియు టీచర్ కూడా. బాబా పढ़ाई से सर्व की सदगति करते हैं तो సద్గురు भी ठहरा. బాబా చదువు ద్వారా సర్వులకు సద్గతినిస్తున్నారు, అంటే సద్గురు అయ్యారు కూడాను. బాప్ కో సభీ యాద్ కర్తే హై. మరి బాబాని అందరూ తలుచుకుంటారు. అబ్ గీతా మే కృష్ణ కా నామ్ డాల్ దియా హై. కానీ ఇప్పుడు గీతలో కృష్ణుడు పేరు వేసేశారు. ఓ తో జ్ఞాన కా సాగర్ హై నహీ. ఆయనైతే జ్ఞాన సాగరుడు కాడు. उनको ज्ञान के सागर बाप ने ऐसा बनाया है तो वो టీచర్ भी है. శ్రీకృష్ణుణ్ణి జ్ఞానసాగరుడు బాబాయే ఇలా తయారు చేశారు, అంటే ఆయన టీచర్ కూడాను. यहाँ तुम नई बातें सुनते हो. शास्त्र आदि तो बहुत पढ़ते सुनते आए.
ఇక్కడ మీరు కొత్త విషయాలు వింటున్నారు. శాస్త్రాలు అవి చాలా చదువుతూ వింటూ వచ్చారు. అభి తుమ్ బాప్ ద్వారా డైరెక్ట్ సున్తే హో. ఇప్పుడు మీరు బాబా ద్వారా డైరెక్ట్గా వింటున్నారు. ఆగే సబ్ శరీరధారి మనుష్యోం ద్వారా సునా థా. పూర్వం శరీరధారి మనుషుల ద్వారా విన్నారు. అభి తుమ్ సమజ్తే హో హమ్ ఆత్మా అసుల్ మే అశరీరీ థే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, ఆత్మలేని మేము అసలా అశరీరిగా ఉండేవాళ్ళం. పీछे फिर శరీర్ ధారణ కియా హై. తర్వాత ఈ శరీరాన్ని ధారణ చేస్తాం. బాబా भी అశరీరీ హై, బాబా కూడా అశరీరీ హై. శివలింగ్ బనాతే హై నా, శివలింగం తయారు చేస్తారు కదా. ఆత్మ శరీర్ ద్వారా ఉన్కో పూజతి హై. ఆత్మ శరీరం ద్వారా వారిని పూజిస్తుంది. పుకార్తే भी है, हे परमपिता परमात्मा आकर हम पतितों को पावन बनाओ. పిలుస్తారు కదా, హే పరంపిత పరమాత్మ వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి. लिंग की पूजा करते हैं परंतु ये थोड़े ही समझते हैं कि ये पतित पावन बाप है जिसको हम पुकारते हैं. శివలింగానికి పూజిస్తారు కానీ ఇది అర్థం చేసుకోరు. వీరు పతిత పావనుడు తండ్రి, వీరినే మేము పిలుస్తున్నాము అని. శివ భగవాన్ హై, ఈశ్వర్ హై, బస్ ఐసా హీ యాద్ కర్తే హై. శివ భగవంతుడు, ఈశ్వరుడు, బస్ ఇలాగే తలుచుకుంటారు. ఉన్కో బాబా కహే तो बुद्धि में आए कि బాబా से वर्षा मिलना चाहिए. వారిని బాబా అని అంటే బుద్ధిలోకి వస్తుంది తండ్రి నుంచి వారసత్వం లభించాలి అని. హమ్కో వర్షా మిలా హై తబ్ హమ్ పూజతే హై. మనకి వారసత్వం లభించింది, అందుకే మనం పూజిస్తాము. భారతవాసియోం కో వర్షా మిలా జరూర్ హై. భారతవాసీలకి తప్పకుండా వారసత్వం లభించింది. కబ్ మిలా హై ఏ భూల్ గయే హై. ఎప్పుడు లభించిందో ఇది మర్చిపోయారు. अब तुम बच्चे समझते हो, बच्चे कहते हैं हम बाबा के पास आए हैं. ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు అంటారు కదా, మేము బాబా వద్దకు వచ్చాము. శివ్ బాబా బ్రహ్మ తన్మే ఆకర్ సమझाते हैं. శివ్ బాబా బ్రహ్మ తనులోకి వచ్చి తెలియచేస్తున్నారు. త్రిమూర్తి కా నామ్ భలా హై. త్రిమూర్తి యొక్క పేరు ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తి మార్గ్ నామ్ భీ రఖా హై. త్రిమూర్తి మార్గం అనే పేరు కూడా పెట్టారు. బాప్కి మహిమ బహుత్ హై. బాబాకి చాలా మహిమ ఉంది. గీత్ మే భీ సునా ప్యార్ కా సాగర్ హై, సర్వ కా సద్గతి దాతా హై. పాటలో కూడా విన్నారు కదా, ప్రేమ సాగరుడివి నువ్వు, సర్వులకు సద్గతి దాతవు, సర్వకు సుఖ శాంతి దేనే వాలా దాతా హై. ఆయన సర్వులకు సుఖాన్ని శాంతిని ఇచ్చే దాత. సర్వ కా దుఃఖ హర్తా సుఖ కర్తా హై. బహుత్ ప్యారా హై నా. సర్వులకు దుఃఖ హర్తా సుఖ కర్తా, చాలా ప్రియమైనవాడు కదా. ఉన్సే ప్యారీ చీజ్ కోయి ఔర్ హోతీ నహీ. ఆయన కన్నా ప్రియమైన వస్తువు ఈ సృష్టిలో ఏదీ లేదు. जो बाप स्वर्ग का मालिक बनाए वो जरूर प्यारा होगा ना. ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారో ఆ తండ్రి తప్పకుండా ప్రియమైనవాడే కదా. ఓ హై బేహద్ కా బాప్. వారే అనంతమైన తండ్రి. कहते हैं बच्चों मेरे से स्वर्ग की बादशाही मिलती है ना. బాబా అంటున్నారు, పిల్లలు నా నుండి మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది కదా. तुम आत्माएं भाई भाई हो. ఆత్మలేని మీరు సోదరులు. అభి బాప్ ద్వారా సున్ రహే హో. ఇప్పుడు మీరు బాబా ద్వారా వింటున్నారు. సభీ ఆత్మాएं बाप को याद करती है. బాబా హమ్కో ఆకర్ పావన్ బనావో. ఆత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తున్నారు. బాబా వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. अब आत्मा कहती है
బాబా ఆయా హువా హే పావన్ బనానే. ఇప్పుడు ఆత్మ అంటుంది బాబా వచ్చారు పావనంగా తయారు చేయటానికి. कहते हैं बच्चों 5000 वर्ष पहले तुमको पावन बनाने आया था. బాబా అంటున్నారు పిల్లలు 5000 సంవత్సరాల ముందు కూడా మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకే వచ్చాను. अब मुझ बाप को याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे और तुम्हारे सब दुख दूर हो जाएंगे. ఇప్పుడు తండ్రిని నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. పుకార్తే भी है हे पतित पावन आओ అథవా తాలియా బజాతే రహతే హే. పిలుస్తారు హే పతిత పావన రాని చప్పట్లు కొడతారు, భజనలు చేస్తారు. పతిత పావన్ సీతారాం తో ఖుద్ పతిత టెహరేనా. పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని పాడతారు కదా, అంటే స్వయం పతితులైనట్లే. ఏ హై హీ నర్క్. బాబా చెప్తున్నారు దీని పేరే నరకం అని చెప్తున్నారు, దీని పేరే రౌరవ నరకము. నేను వచ్చి పావనంగా తయారు చేస్తాను. బాబా చెప్తున్నారు ముझे కిత్నా పుకారా హే. బాబా చెప్తున్నారు నన్ను మీరు ఎంత పిలిచారు, వచ్చి నన్ను పావనంగా తయారు చేయండి అని చెప్పి బాబా చెప్తున్నారు. నేను ఇప్పుడు వచ్చిందే మిమ్మల్ని పావనంగా తయారు చేయటానికి. గరుడ్ పురాణమే, అందుకే దీన్ని నరకము రౌరవ నరకం అంటారు. గరుడ్ పురాణ మే తో రోచక్ బాతే బహుత్ లిఖ్ దే హై कि ये करने से ये बनेंगे ये होगा. గరుడ్ పురాణంలో చాలా భయంకరమైన విషయాలు రాశారు. ఇలా చేస్తే ఇలా అవుతుంది అలా అవుతుంది. గౌకా పూంఛ్ పకడ్నే సే స్వర్గమే చలే జాయింగే. తిరిగి ఆవు తోక పట్టుకుంటే స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని రాశారు. అబ్ జాన్వర్కి తో బాత్ హీ నహీ. ఇప్పుడు జంతువుల యొక్క విషయమే లేదు. తుమ్ గోమాత హోనా, మీరే ఆ గోమాతలు. తుమ్హారీ పూంఛ్ అథవా తుమ్హారీ పీఠ్ జబ్ తక్ కోయి నా పకడే తబ్ తక్ రాస్తా మిల్ నా సకే. మీ తోక అంటే మీ నడ్డి పట్టుకున్నంత వరకు ఎవరికి దారి లభించదు, తోక అనేది లేదు. कहती है तुम्हारी पूंछ पकड़कर तर जाएंगे అంటారు మీ తోక పట్టుకుని మేము తరిస్తాము అని. अब यहाँ पूंछ तो पकड़ना नहीं है परंतु ఫాలో करना है. అంటే ఇక్కడ తోక అనేది ఏమీ లేదు, అనుసరించాలంతే. సన్యాసిयों के फॉलोअर्स बहुत है परंतु ఫాలో करना అర్థాత్ పవిత్ర బన్నా. సన్యాసిల్ని అనుసరించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఫాలో చేయటము అంటే పవిత్రంగా అవటం. మీరే సత్యాతి సత్యమైన ఫాలోవర్స్. శివ్ బాబా कहते हैं मैं आया हूँ तुम सबको वापस ले जाने. శివ్ బాబా అంటున్నారు నేను వచ్చిందే మిమ్మల్ని అందరినీ వాపస్ ఇంటికి తీసుకువెళ్ళేందుకు. तो मुझे याद करो तो तुम्हारे पाप भस्म हो जाएंगे. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. పావన్ బన్నే బిగర్ ఫాలో కర్ నహీ సకేంగే. పావనంగా అవ్వకుండా అనుసరించలేరు. శివ్ బాబాకు పూరా ఫాలో కర్నా హే. శివ్ బాబాని పూర్తిగా అనుసరించాలి. తుమ్ యహా బైఠే హో ఫాలో కర్నే కే లియే. మీరు ఇక్కడ కూర్చున్నది అనుసరించేందుకు. భక్తి మార్గ మే బి ముझे యాద్ కర్తే ఆయే హో. భక్తి మార్గంలో కూడా మీరు నన్ను తలుచుకుంటూ వచ్చారు. తుమ్ జాన్తే హో ఆత్మాయే ఆశ్రిక హై పరమాత్మ మాశ్యుక హై. మీకు తెలుసు కదా ఆత్మలందరూ ప్రేయస్సులు, పరమాత్మ ప్రియుడు. ఆత్మాయే ఉన్కో యాద్ కర్తీ హై और वो आए हैं లేనే లియే. ఆత్మలందరూ ఆయన్నే తలుచుకుంటారు, మరి ఆయన వచ్చిందే ఇంటికి తీసుకెళ్లేందుకు. कहते हैं मुझे फॉलो करो तो तुम्हारो तो मैं साथ ले जाऊंगा. బాబా అంటున్నారు నన్ను అనుసరించినట్లయితే మిమ్మల్ని నేను దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్తాను. कैसे ఫాలో కరో ఓ भी समझाते हैं. ఎలా అనుసరించాలో అది కూడా తెలియచేస్తున్నారు. मैं हूँ पावन तुम हो पतित. మీరు పతితులు నేను పావనుణ్ణి. వికారీతో ఫాలో కర్నా సకే. బాబా చెప్తున్నారు తప్పకుండా మీరు నన్ను ఫాలో చేయాలి, వికారీలైతే అనుసరించలేరు. ఫాలో కర్నే కే లియే మేరే సమాన్ పవిత్ర బనో. ఫాలో చేసేందుకు నా సమానంగా పవిత్రంగా అవ్వండి. క్యా మై పతితుంకు అప్నే సాత్ శాంతిధామ్ లే జాऊंगा. నేను పతితుల్ని నాతో పాటు శాంతిధామం తీసుకెళ్తానా. इतने सब मनुष्य भक्ति तप दान पुण्य आदि करते हैं
ముక్తి పానే కే లియే. ఇక్కడ ఎంతమంది మనుషులు భక్తి యజ్ఞాలు తపాలు దానపుణ్యాలు అన్నీ చేస్తున్నారు ముక్తిని పొందేందుకు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది, అందరూ ఇంటికి వాపస్ వెళ్ళిపోవాలనుకుంటున్నారు. బాప్ కహతే హై పవిత్ర జరూర్ బన్నా పడేగా. అందుకే బాబా అంటున్నారు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మే పావన్ హూం తబ్తో తుమ్కో పావన్ బనాతా హూం. నేను పావనుణ్ణి, అప్పుడే మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. ఆవుంగా భీ బ్రహ్మాకే తన్మే. నేను వచ్చేది కూడా బ్రహ్మ తనువులోనే. మే రచతా హూం, నేనే రచయితని. మై ఇస్ బ్రహ్మాకే తన్మే ఆతా హూం, నేను ఈ బ్రహ్మ తనువులోకి వస్తాను. దిఖాతే భీ హై ब्रह्मा द्वारा बाप देवी देवता धर्म की स्थापना करते हैं. చూపిస్తారు కదా శివ బాబా బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేస్తారు. మీరు బేకేళ్ళని చెప్తున్నారు బాబా. అబ్ జాన్తే హో కి శివ బాబాకు ఫాలో కర్నా హై. ఇప్పుడు మీకు తెలుసు కదా శివ బాబాని మీరు అనుసరించాలి అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. గంగ అయితే పతిత పావని కాదు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఒక్కటే ఉపాయం అని చెప్తున్నారు బాబా, నన్ను ఒక్కడనే స్మృతి చేయాలి. పతిత పావన్ या तो దృష్టి ऊपर जाती है या तो पानी की तरफ देखते हैं. పతిత పావనుడు అంటే దృష్టి పైకి వెళ్తుంది, లేకపోతే నీటి వైపుకి చూస్తారు. గంగా తో పతిత పావని హై నహి. గంగ అయితే పతిత పావనీయే కాదు. ఏ తో సాగర్ సే నికలి హుయి నదియా హై. ఇవన్నీ సాగరుడి నుండి వెలువడిన నదులు. అప్పుడు పోంచుతో తుమ్హారా పకడ్నా చాహియే. ఇప్పుడు మీ తోక పట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాప్ కహతే హై తుమ్కో పావన్ బన్నా హై, మేరే కో ఫాలో కర్నా హై, తబహీ సాత్ చల్ సకేంగే. బాబా అంటున్నారు మీరు పావనంగా అవ్వాలి అంటే నన్ను అనుసరించాలి, అప్పుడే ఇంటికి వెళ్ళగలరు. బాప్ కహతీ హై తుమ్ మేరే సాత్ రహనే వాలే థే, अब 84 జన్మ కా చక్కర్ లగాయ్ పతిత్ బనే హో. బాబా అంటున్నారు మీరు నా కూడా వచ్చేవారు, ఇప్పుడు 84 జన్మల చక్రం తిప్పి పతితంగా అయిపోయారు. అబ్ ఫిర్ మేరే కో యాద్ కరో తో పావన్ బనేంగే. ఇప్పుడు తిరిగి నన్నొక్కడనే స్మృతి చేస్తేనే పావనంగా అవుతారు. సన్యాసి भी గృహస్థి కో कहती है ఫాలో करना है तो घर बार छोड़ो. సన్యాసీలు గృహస్థీలను అంటారు అనుసరించాలి అంటే ఇల్లు వాకిళ్ళు వదిలేయండి అంటారు. బాప్ కహతే హై మే పరమ్ ధామ్ మే రహతా హూం, తుమ్ భీ చలేంగే యా యహా విషయ్ సాగర్ మే రహనా అచ్చా లగ్తా హై. బాబా అడుగుతున్నారు నేను పరంధామంలో ఉంటాను, మరి మీరు కూడా వస్తారా, లేక ఈ విషయ సాగరంలో ఉండటమే బాగుందా. तुम तो पुकारते आए हो हे पतित पावन आओ, अब बाप आए हैं साथ ले जाते हैं. మీరు పిలుస్తూ వచ్చారు కదా హే పతిత పావన రా అని, ఇప్పుడు బాబా వచ్చారు ఇంటికి తీసుకువెళ్ళటానికి. కల్ప కల్ప ఆకర్ తుమ్కో సాత్ లే జాతా హూం. కల్ప కల్పం వచ్చి నేను మిమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్తాను. ఫిర్ సతయుగ్ మే తుమ్ బహుత్ సుఖీ రహతే హో. తిరిగి సతయుగంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణ్ స్వర్గకే మాలిక్ థేనా. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానిగా ఉండేవారు కదా. ఇన్హోంకో ఇతనా సుఖ్ దేనే వాలా కౌన్. మరి వీరికి ఇంత సుఖాన్ని ఇచ్చేదెవరు. బాప్ హెనా హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయితైన తండ్రి. బాప్ యాద్ దిలాతే హై తుమ్ హమారీ జయంతి మనాతే హో. బాబా స్మృతినిప్పిస్తున్నారు మీరు నా జయంతి జరుపుతారు. परमपिता परमात्मा की जयंती सभी भारतवासी मनाते हैं. परमपिता परमात्मा जयंती शिव जयंती భారతవాసీలందరూ జరుపుతారు. हमारा ये बर्थ प्लेस है, ఇది నా యొక్క జన్మస్థానం. క్రిస్టియన్ थोड़े ही मानेंगे, క్రిస్టియన్లు ఒప్పుకోరు. तो क्राइस्ट को मानेंगे, వారు క్రీస్తునే ఒప్పుకుంటారు. शिव जयंती भारतवासी मनाते हैं, शिव जयंती భారతవాసీలే జరుపుకుంటారు. वो सर्व का पतित पावन बाप का बर्थ प्लेस है. ఇది సర్వులని పతితం నుండి పావనంగా చేసే తండ్రి యొక్క జన్మస్థానం. బాప్ సబ్కో సుఖ్ దేనే వాలా హై, సర్వకో లిబరేట్ కర్నే వాలా హై. తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు, అందరికీ ముక్తినిచ్చేవాడు. తో భారత్ కిత్నా ఊంచ్ హై. మరి భారతదేశం ఎంత ఉన్నతమైంది. బాప్ జాన్తే హై
ड्रामा अनुसार जब हमारे बच्चे बहुत दुखी हो जाते हैं तब मैं आता हूँ वर्षा देने. బాబాకు తెలుసు డ్రామానుసారంగా ఎప్పుడైతే నా పిల్లలు చాలా దుఃఖీలైపోతారో అప్పుడే నేను వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తాను. బాప్ హే జ్ఞాన్ కా సాగర్, సుఖ్ కా సాగర్, బచ్చోं को वर्षा दे रहे हैं. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. పిల్లలకు అదే వారసత్వాన్ని ఇస్తారు. कहती है मुझे फॉलो करो. బాబా అంటున్నారు తండ్రి నేను నన్ను అనుసరించండి. ये जानते हो हम आत्मा विकारी है, इसलिए शरीर भी विकारी है. ఇది మీకు తెలుసు కదా, ఆత్మనేనా నేను వికారీగా ఉన్నాను, అందుకే శరీరం కూడా వికారీగా అయిపోయింది. सतयुग में आत्मा पवित्र है तो शरीर भी पवित्र मिलता है. సత్యుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. అబ్ బాప్ कहते हैं बच्चे पावन बनो. ఇప్పుడు బాబా అంటున్నారు పిల్లలు పావనంగా అవ్వండి. యాద్ से ही तमो प्रधान से सतो प्रधान बनेंगे. స్మృతి ద్వారానే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. धारणा, बाप से स्वर्ग का वर्षा लेने के लिए मैं आत्मा भाई भाई हूँ ये पक्का करना है. బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు నేను ఆత్మ సోదరుణ్ణి అనే విషయం పక్కా చేయాలి. बहुत प्यार से रहना है, చాలా ప్రేమగా ఉండాలి. जैसे बाप प्यारे ते प्यारा है ऐसे प्यारा बनना है. ఎలాగైతే బాబా చాలా ప్రియమైనవాడో, ప్రియాతి ప్రియమైనవాడో అలా ప్రియంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, बाप समान पावन बनकर बाप को पूरा पूरा फॉलो करना है. బాబా సమానంగా పావనంగా అయ్యి తండ్రిని పూర్తిగా అనుసరించాలి. बाप के साथ वापस घर शांति धाम चलने के लिए పావన్ జరూర్ బన్నా హై. బాబాతో వాపస్ ఇంటికి శాంతిధామం వెళ్ళేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి. వరదానము, యాద్ के आधार द्वारा माया की कीचड़ से परे रहने वाले सदा चेयरफुल भव. స్మృతి యొక్క ఆధారం ద్వారా మాయ యొక్క చెత్త నుండి అతీతంగా ఉండే సదా चेयरफुल भव. कोई कैसे भी बात सामने आए సిర్ఫ్ బాప్కే ఊపర్ ఛోడ్ దో. ఎప్పుడు ఎటువంటి విషయం ఎదురుగా వచ్చినా కేవలం బాబాపై వదిలేయండి. జిగర్ సే కహో బాబా తో బాత్ ఖతం హో జాయేగి. హృదయపూర్వకంగా బాబా అనండి, అప్పుడు ఆ విషయం సమాప్తైపోతుంది. ఏ బాబా శబ్ద్ దిల్ సే కెహనా హీ జాదూ హై. ఈ బాబా అనే శబ్దం హృదయపూర్వకంగా అనటమే ఇందులోనే గారడి ఉంది. మాయా పెహ్లే పెహ్లే బాప్ కో హీ బులాతి హై. మాయ మొట్టమొదట బాబానే మరిపింపచేస్తుంది. ఇస్లియే సిర్ఫ్ ఇస్ బాత్ పర్ అటెన్షన్ దో తో కమల్ పుష్ప కే సమాన్ అప్నే కో అనుభవ్ కరేంగే. కేవలం ఈ ఒక్క విషయంపై అటెన్షన్ ఇచ్చినట్లయితే కమల్ పుష్ప సమానంగా స్వయాన్ని అనుభవం చేసుకోగలరు. యాద్ కే ఆధార్ పర్ మాయా కే సమస్యాओं की कीचड़ से సదా పరే రహెంగే. స్మృతి యొక్క ఆధారంతో మాయ యొక్క సమస్యల యొక్క చెత్త నుండి సదా అతీతంగా ఉంటారు. కభీ కిసి భీ బాత్ మే హల్చల్ మే నహీ ఆయేంగే. ఎప్పుడూ ఏ విషయం యొక్క అలజడిలోకి రారు. సదా ఏక్ హీ మూడ్ హోగి చీర్ఫుల్. మూడెప్పుడు హర్షితంగా చీర్ఫుల్గా ఉంటుంది. స్లోగన్, పవిత్రతా की धारणा व धर्म को जीवन में लाने वाले ही महान आत्मा है. పవిత్రత యొక్క ధారణ లేక ధర్మాన్ని జీవితంలోకి తెచ్చేవారే మహాన్ ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.